నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం నేడు బీజేపీ 5వ లిస్టు విడుదలయ్యే అవకాశం 5 రాష్ట్రాల అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ నేడు మంగళగిరిలో లోకేష్ పర్యటన పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం జైలు నుంచే కేజ్రీవాల్ పాలన కస్టడీ నుంచి తొలి ఉత్తర్వులు జారీ చేసిన సీఎం దోషులను వదిలిపెట్టేదే లేదు మాస్కోలో ఉగ్రదాడిపై పుతిన్ వార్నింగ్ తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ రోజు ఉదయమే వారిద్దరికీ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పంచగుట్ట పోలీసులు వీరిని చెంచలగూడ జైలుకి తరలిస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్ తో పాటు భుజంగరావు, తిరుపతన్న పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిని అరెస్ట్ చేశారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలక ఆధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుకు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ లండన్, శ్రవణ్ రావు నైజీరియాలో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటే విచారణకు రావాలని గతంలో ఎస్ఐబిలో పనిచేసిన 9 మందికి నోటీసులు ఇచ్చారు. అయితే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు దర్యాప్తు బృందం భావిస్తుంది. కాగా మరోవైపు ప్రణీత్ రావు టీం కర్ణాటకలో మాజీ సీఎం కుమారస్వామికి ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసి సహాయం చేసినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో పలువురు నాయకుల కదలికపై నిఘా ఉంచిన ప్రణీత్ రావు టీం కర్ణాటక కాంగ్రెస్ నాయకులు డబ్బులు తరలించే విషయాలన్నీ ముందే తెలుసుకొని కుమారస్వామికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చింది. కుమారస్వామి హైదరాబాద్ లో కేసీఆర్ ని కలిసిన తరువాత ప్రణీత్ రావు టీం ఎన్నికల సమయంలో కర్ణాటక వెళ్లి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. చెప్పండి ఉషా. మాదిరి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే ప్రణీత్ రావుని 7 రోజుల కస్టడీలు ముగియడంతో వెంటనే మెజిస్ట్రేట్ ముందు, ఈ రోజు ఆదివారం సెలవు కాబట్టి మెజిస్ట్రేట్ ఎదుట కొంపల్లిలోని మెజిస్ట్రేట్ ఎవరైతే కన్హాయలాల్ ఎవరైతే ఉన్నారో వారి నివాసంలో హాజరుపరిచారు. ఏదైతే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం తనని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన అనంతరం 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఇప్పటికే చెంచల్గూడ జైలుకి తరలించారు. మరోవైపు చూసుకున్నట్టయితే నిన్న ఉదయం
భుజంగరావు అలాగే ఎస్ఐబిలో మాజీ అధికారులుగా ఉన్నటువంటి భుజంగరావు తిరుపతన్నలను కూడా రిమాండ్కి తీసుకున్నటువంటి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఏదైతే అధికారికంగా కూడా ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది విజయ్ కుమార్ వెస్ట్ జోన్ డీసీపీ. దీనికి సంబంధించి భుజంగరావు అలాగే తిరుపతన్న ఇద్దరు కూడా కీలకంగా పాత్ర వహించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం ఏదైతే ప్రణీత్ రావుకి వీరు కూడా సపోర్ట్ ఉండి మొత్తం కూడా ఈ మొత్తం వ్యవహారం కూడా చేయించారన్న ఆరోపణలతో వారిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే వీరిద్దరిని కూడా రిమాండ్ విధిస్తూ చంచల్ కూడా జైలుకి అయితే తరలించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కొద్ది దూరంలో మాత్రమే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఒక వింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఈ హౌస్ని రెంట్కి తీసుకొని అక్కడి నుంచి మొత్తం కూడా ఈ రేడియస్ ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి రేడియస్ మొత్తం కూడా కొద్ది దూరంలో ఉంటే వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు అలాగే రేవంత్ రెడ్డి సోదరులు మొత్తం వ్యక్తులందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా ఒప్పుకున్నారు ప్రణీత్ రావు. మరోవైపు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి గతంలో అనునాయులుగా ఉన్నటువంటి పార్టీలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా కూడా ఆధారాలు అయితే లభించాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే కర్ణాటక ఎలక్షన్స్లో గతంలో ఏదైతే కర్ణాటక ఎలక్షన్లో సంబంధించి కుమారస్వామికి సంబంధించి చాలా వర్గీయులు ఎవరెవరైతే ఎన్నికల సందర్భంగా ఏదైతే నగదుని తీసుకొని వెళ్ళే వెహికల్స్ కావచ్చు, ఆ రాజకీయ నాయకుల పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వీరు స్వలాభం కోసము అలాగే అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే భుజంగరావు తిరుపతన్నలు గతంలో కూడా నయంతో కూడా తిరుపతన్న తీసుకున్నటువంటి ఫోటో కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం అధికార దుర్వినియోగానికి పాల్పడి మొత్తం కూడా దందా చేశారన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే మాజీలుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికా పారిపోయినట్టు తెలుస్తుంది. అలాగే శ్రవణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ప్రముఖ మీడియా సంస్థకి ఎండీగా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ నైజీరియా పారిపోయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ ఎవరైతే ఉన్నారో రవికిషన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా లండన్ పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే వీరందరి మీద కూడా ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో కూడా వీరికి సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా ఇప్పటికే నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. మొత్తం మీద నిన్న భుజంగరావు అలాగే తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు వీరి దగ్గర నుంచి చాలా సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. మరోవైపు ఈ డెస్ట్రాయ్ ఏదైతే డిసెంబర్ 4వ తేదీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రణీత్ రావు ఈ ల్యాప్టాప్లు కావచ్చు అలాగే మొబైల్ ఫోన్స్ కావచ్చు ఈ డేటా మొత్తాన్ని కూడా తన సొంత పెన్డ్రైవ్లోకి సేవ్ చేసుకొని ఈ డేటా మొత్తాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు. ఈ మొత్తం కూడా మూసీ నదిలో అలాగే వికారాబాద్ అడవుల్లో పారేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మూసీ నదిలో పడేసినటువంటి ఈ కీలక సమాచారాన్ని అయితే మళ్ళీ తిరగతోడే అవకాశం ఉండదు కాబట్టి చాలా పక్కాగా ఎవిడెన్స్ని మొత్తం కూడా మాయం చేయాలన్న కోణంలో అతను డిస్ట్రాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. కీలక సమాచారం ఇచ్చినటువంటి ప్రణీత్ రావు తను ఏదైతే ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకే తాను ఇది చేశాను, తను సొంతంగా అయితే ఇది చేయలేదన్న కోణంలో కూడా తను పేర్కొనడం జరిగింది. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి రేపు ఏదైతే సెలవు తర్వాత ఏదైతే హోలీ హాలిడే కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్ హాలిడే ఈ తదనంతరం నాపల్లి కోర్టులో మరో పిటిషన్ వేసుకుని మరోసారి కూడా ప్రణీత్ రావుని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రణీత్ రావుని భుజంగరావుని తిరుపతన్ననికి చంచల్ కూడా జైలుకు తరలిస్తూ అయితే కన్హాలాల్ ఏదైతే మెజిస్ట్రేట్ కొంపల్లిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి సూచనల మేరకు వైద్య పరీక్షల అనంతరం వీరందరినీ కూడా ముగ్గురిని కూడా చంచల్ కూడా జైలుకి అయితే తరలించారు. మంగళవారం కానీ బుధవారం కానీ నాంపల్లి కోర్టులో మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసుకున్న తర్వాత ఈ కేసుకి సంబంధించి ఇంకా ఎంతమంది ఉన్నారు, పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు, మాజీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు కాబట్టి మొత్తం ఈ కేసుకి సంబంధించి ఇంకా చాలా మంది చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుంది. నిన్న కూడా మనం చూసుకోవచ్చు మొన్న రాత్రి ఎవరైతే ప్రభాకర్ రావు ఇంటి దగ్గర కావచ్చు అలాగే ఈ ప్రముఖ ఛానల్ ఎండీ అయినటువంటి శ్రవణ్ కుమార్ ఇంటి దగ్గర కావచ్చు అలాగే గత టాస్క్ ఫోర్స్ డీజీపీ అయినటువంటి రాధాకిషన్ రావు కావచ్చు వీళ్ళందరి ఇళ్లలో కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి రావడం జరిగింది, సోదాలు కూడా జరపడం జరిగింది. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి చాలా మంది ఇందులో ఉన్నారు. స్వలాభం కోసం తిరుపతన్న భుజంగరావు ప్రణీత్ రావు ఈ ముగ్గురు కూడా స్వలాభం కోసం కూడా ఏదైతే వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిన తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి మరో
మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది నాంపల్లి కోర్టులో. మెజిస్ట్రేట్ ఈ రోజు ఇచ్చిన ఆదేశాల మేరకు వైద్య పరీక్షల అనంతరం అయితే చెంచల్గూడ జైలుకి తరలించారు కాబట్టి మరోసారి కస్టడీకి తీసుకొని ఈ ముగ్గురిని కూడా ఎదురెదురుగా ఉంచి కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఏదైతే పారిపోయిన అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఒకవేళ ఫారెన్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా సంప్రదిస్తున్నారు ఇప్పటికే పోలీసులు. దర్యాప్తు శాఖ ఇప్పటికే ఐఓ అధికారిగా వెంకటగిరి అలాగే వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా కీలక సమాచారాన్ని అయితే ప్రణీత్ రావు ఇచ్చారు. చాలా కీలక అంశాలను ఏదైతే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, గతంలో కరీంనగర్కి చెందినటువంటి ఒక మంత్రికి సంబంధించినటువంటి ఏదైతే ఒక లేడీ విషయంలో కూడా వీరి పాత్ర ఉంది. ఆ మంత్రిని తప్పించాలి అన్న కోణంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే అతని ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా ప్రణీత్ రావు ఒప్పుకోవడం జరిగింది. మొత్తం మీద ఏదైతే ఎవరెవరైతే అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్నారో ఏది తన సొంత పార్టీలో కావచ్చు ప్రతిపక్షంలో కావచ్చు వారందరినీ కూడా ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ ఉషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన ప్రారంభించారు. ఈడీ కస్టడీ నుంచే ఆయన ఇవాళ తొలిసారి ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనిని ఓ నోట్ రూపంలో జల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న అతిశీ మార్లినాకు ఆయన పంపించారు. జైలు నుంచి పాలించకుండా ఏ చట్టమూ అడ్డుకోలేదని మంత్రి అతిశీ స్పష్టం చేశారు. है जो अपने बारे में ना सोचकर दिल्ली वालों के बारे में सोच रहा है, ऐसा व्यक्ति सिर्फ अरविंद केजरीवाल ही हो सकता है। मैं भारतीय जनता पार्टी को भी ये बताना चाहती हूँ कि आप अरविंद केजरीवाल को गिरफ्तार कर सकते हैं, आप अरविंद केजरीवाल को जेल में डाल सकते हैं, लेकिन जो अरविंद केजरीवाल का दिल्ली वालों से प्यार है, जो अरविंद केजरीवाल का दिल्ली वालों के प्रति जिम्मेदारी का भाव है, आप उसे कैद नहीं कर सकते, उनके दिल्ली वालों के प्रति समर्पण को कैद नहीं कर सकते। अरविंद केजरीवाल जी ने लिखा है कि दिल्ली के कुछ इलाकों में पानी और सीवर की काफ़ी समस्याएं हो रही हैं, इसे लेकर मैं चिंतित हूँ। चूँकि मैं जेल में हूँ, इस वजह से लोगों को ज़रा भी तकलीफ नहीं होनी चाहिए। गर्मियाँ भी आ रही हैं, जहाँ ఇక లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంతో మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. తర్వాత కోర్టు ఆయన్ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అయితే కేజ్రీవాల్ ఇప్పటి వరకు సీఎం పదవికి రాజీనామా చేయలేదు. ఈ క్రమంలో జైలు నుంచే పాలన కొనసాగిస్తారని తెలుస్తోంది. ఎలక్షన్ బ్రేకింగ్ చేస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ బీజేపీకి సంబంధించి 2 కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ భేటీలో పార్టీ పరంగా ఎన్నికల వ్యూహాల ఖరారుతో పాటు ప్రచార వ్యూహం, లేవనెత్తవలసిన అంశాలు, లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులతో సమావేశం కానున్నారు.
ఇక మధ్యాహ్నం విడిగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశాలకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ ఇతర నాయకులు పాల్గొంటారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలను రూపొందించడం, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎండగట్టడంతో పాటు హామీలను నెరవేర్చే విధంగా ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. మాధురి, ఈరోజు 11:20 వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకటించిన పార్లమెంటు అభ్యర్థులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ప్రధానంగా రానున్న లోక్సభ ఎన్నికలలో తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ స్థానాల్లో పార్లమెంటు సభ్యులు విజయం సాధించాలంటే ఎలాంటి కార్యాచరణతో ముందుకు పోవాలి, ఎలాంటి ప్రజల్లోకి ఎలాంటి అంశాలను తీసుకువెళ్ళాలి అనేటువంటి అంశాలను చర్చించడంతో పాటు అదేవిధంగా కింది స్థాయి కార్యకర్తలను ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి తమ ఓట్ బ్యాంకును పదిలపరచుకోవడంతో పాటు విజయాన్ని ఏ విధంగా సాధించాలి అనేటువంటి అంశాలను చర్చించనున్నారు. ఇప్పటికే దాదాపుగా అందరూ పార్లమెంటు సభ్యులు ఒక్కొక్కరుగా పార్టీ కార్యాలయం చేరుకుంటున్నారు. ప్రధానంగా బీజేపీ ప్రకటించినటువంటి 15 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. కేవలం వరంగల్ అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు స్థానాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అక్కడ నుండి ఇప్పటి వరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఈ 2 స్థానాల నుంచి ఎవరు అభ్యర్థులు హాజరు కాలేదు. ప్రధానంగా కిషన్ రెడ్డితో పాటు జాతీయ నాయకులు ఇటు తెలంగాణ ఇన్ఛార్జి తరుణ్ చుగ్, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్తో పాటు జాతీయ నాయకులైనటువంటి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, అదేవిధంగా డికే అరుణ, బండి సంజయ్ లాంటి నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా గత 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, అదేవిధంగా తెలంగాణ విషయంలో కేంద్రం విడుదల చేసినటువంటి నిధులు, ప్రాజెక్టుల అంశాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, వాటిని ఏ విధంగా ఓట్ల రూపంలో పొందాలి అనేటువంటి అంశాలను ఇక్కడ దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రత్యేక కార్యాచరణ గెలవాలంటే ఏ విధంగా ఉండాలన్నటువంటి అంశాలను కూడా చర్చించి అభ్యర్థులతో పాటు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా పార్లమెంటు ఇన్ఛార్జీలకు ఒక దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా 2 గంటల తర్వాత బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో కూడా అభ్యర్థులు దాదాపుగా పాల్గొనే అవకాశం ఉందని చెప్పవచ్చు. బీజేపీ ముఖ్య నేతలు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో జాతీయ నాయకత్వం అంటే దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ఇటు సునీల్ బన్సాల్ కావచ్చు, తరుణ్ చుగ్ కావచ్చు, వీళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ సమావేశం జరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ నుండి 10 స్థానాలను టార్గెట్గా పెట్టుకుంది. ఈ విజయాలను సాధించాలంటే బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు పోవాలన్నటువంటి అంశాలను ఇక్కడ అభ్యర్థులతో పాటు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా కన్వీనర్లతో పాటు పార్లమెంటు ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి బీజేపీ బలం, అదేవిధంగా పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ అభివృద్ధి చేసిన అంశాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అదేవిధంగా బీజేపీ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ప్రజల్లోకి మిగతా పార్టీలు చేపట్టినటువంటి అంశాలు ప్రధానంగా గత 10 సంవత్సరాలలో తెలంగాణలో బీఆర్ఎస్ చేపట్టినటువంటి వ్యతిరేక విధానాలు, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఈ కాంగ్రెస్ పాలన పట్ల కూడా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉంది, ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీల పథకంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ఎలాంటి అమలు చేస్తుంది, ఈ అంశాల మీద కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి బీజేపీ వైపు తీసుకురావాలి. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేంద్రంలో ప్రభుత్వం అంశం అనేది విషయాన్ని తీసుకోవాలి. మోడీ ప్రభుత్వమే వస్తుంది, 3వసారి కూడా మోడీ ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రజల మద్దతును కూడగొట్టాలి. ఈ అంశాలను ప్రధానంగా రానున్న ఎన్నికల్లో తీసుకువెళ్లాలన్నటువంటి దిశానిర్దేశం ఈ సమావేశంలో చర్చనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ముఖ్య నేతలతో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, అదేవిధంగా డికే అరుణ, బండి సంజయ్ లాంటి నేతలతో పాటు అభ్యర్థులు కూడా కొంతమంది ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇక్కడ ఉన్న ప్రధానంగా కాంగ్రెసే తమకు ప్రత్యర్థి అనేటువంటి అంశాన్ని తీసుకువెళ్ళాలి. ఇప్పటికే కాంగ్రెస్ చేపట్టినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అదేవిధంగా 6 గ్యారెంటీల అమలు విషయంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఈ అంశాలను తీసుకుపోవడంతో పాటు మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి అంశాలను కూడా ప్రజలకు తీసుకువెళ్ళాలి. ప్రధానంగా తెలంగాణలో ఇటు గిరిజన యూనివర్సిటీ అదేవిధంగా పశువు బోర్డు అంశాలతో పాటు జాతీయ రహదారులు
రహదారులు, రైల్వే ఆధునీకరణ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాటిని ఓట్ల రూపంలో తీసుకువెళ్ళాలి. అదేవిధంగా కేంద్రంలో మోడీ సర్కారు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించి ఈ అంశాలనే కార్యాచరణలో రూపొందించి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా ఇక్కడ ఈ సమావేశంలో అంటే చర్చించనున్నారు. అదేవిధంగా అభ్యర్థులకు కూడా ఈ సమావేశంలో జాతీయ నాయకత్వాలు అదేవిధంగా రాష్ట్ర నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తిరుపతిలో రాజకీయాలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తనను ఆశీర్వదించాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గత 3 రోజుల నుంచి ఇంటింట ప్రచారం చేస్తూ తనని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న వాడావేడి రాజకీయ పరిస్థితులపై మా ప్రతినిధి జేజీరామ్ గ్రౌండ్ రిపోర్ట్. శ్రీవారి పాదాల చెంత ఉన్నటువంటి తిరుపతి మహానగరంలో మనం చూసుకుంటే రాజకీయాలు కొత్త పుంతలను తొక్కుతున్నాయి. కూటమిలో భాగంగా తిరుపతి టికెట్టును జనసేనకు కేటాయించడం జరిగింది. టికెట్టు కేటాయించినప్పటి నుంచి మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అదేవిధంగా జనసేనకు సంబంధించి, మరోవైపు భారతీయ జనతా పార్టీ, అంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి తిరుపతిలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా ఒకే ముక్త కంఠంతో ఇప్పుడు ఎవరికైతే జంగాలపల్లి శ్రీనివాస్ టికెట్టు మంజూరు చేశారో అతనికి కాకుండా స్థానికంగా ఉన్నటువంటి 3 పార్టీలు కూటమిలో భాగంగా ఏ ఒక్కరికి ఇచ్చినా కూడా తాము అత్యంత మెజార్టీతో కూడా గెలిపించుకుంటాము, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చేయము అనే ఒక నినాదంతో కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి ఈ యొక్క కూటమిలో జరుగుతున్నటువంటి విభేదాలను ఆలోచనలోకి తీసుకుని తాను పూర్తిగా, అంటే మొదటి నుంచి కూడా ఏ విధంగా జనాల్లోకి, తిరుపతి జనాల్లోకి వెళ్తున్నారో అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో తన యొక్క సేవలను ప్రజలకు చేరువ చేయడానికి పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి భూమన అభినయ్ రెడ్డి, తన తండ్రి కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా ప్రతి తిరుపతిలో ఉన్నటువంటి కార్పొరేటర్లకు సంబంధించిన వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ వార్డుల్లో పర్యటించేటువంటి విధానాన్ని సులువు చేశారు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి కూడా తిరుపతి నగరాన్ని అన్ని రంగాల్లో దూసుకు వెళ్ళే విధంగా కూడా అన్ని సన్నాహాలు చేశారు. తిరుపతి ప్రజలకు చేరువయ్యారు. మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్గా కూడా కొనసాగుతూ పార్టీ ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా అమలు చేసి ప్రజలు ఆ యొక్క పథకాలను లబ్ధి చేకూరే విధంగా కూడా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత అభినయ్ రెడ్డికి ఉందని చెప్పొచ్చు. కూటమి చేస్తున్నటువంటి సన్నాహాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా చెక్ పెట్టడానికి గత 2 రోజులుగా అభినయ్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క వార్డుల్లో కూడా పూర్తిగా గడప గడపకు ఇంటింటికి వెళ్ళి తాను గెలిపించండి, తాను గెలిచిన తర్వాత తిరుపతిని మరింత అభివృద్ధి చేసి చూపిస్తాననేటువంటి సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే శ్రీనివాస సేతు వాహనం ఈ యొక్క వారధి ఏదైతే ఉందో ఈ యొక్క పూర్తిగా కూడా లోకల్గా ఉన్నటువంటి స్థానికులు, అంటే తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా ప్రతినిత్యం సుదూర ప్రాంతాల నుంచి సుమారు 2 నుంచి 5 లక్షల మంది వచ్చినటువంటి తిరుపతిలోకి జనాభా ప్రయాణికులు కావచ్చు, భక్తులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా తిరుచానూరు మొదలుకొని కపిల్ తీర్థం వరకు, మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కరకంబాడి నుంచి కపిల్ తీర్థం వరకు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం చేశారు. దీనివల్ల లోకల్గా ఉన్నటువంటి తిరుపతి ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తకుండా చాలా వరకు క్రమబద్ధీకరించాలని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే కరకంబాడి, ఆర్టీసీ బస్టాండ్, తిరుచానూరు, అదేవిధంగా శెట్టిపల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క సీసీ రోడ్లను
ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున విశాలమైనటువంటి ఈ యొక్క వాతావరణంలో రోడ్లన్నింటినీ కూడా విస్తరింప చేయడం జరిగింది. పెద్ద పెద్ద వీధి దీపాలను అదేవిధంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. తాగునీటిని పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం నగర ప్రజలకు అందించేటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా నిమగ్నమైనట్లు తెలుస్తుంది. అయితే ఈ రెండిటి నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇది వరకు జంగాలపల్లికి జనసేన పార్టీ తరపున ఇచ్చినటువంటి ఈ టికెట్ మార్చి వేరే వాళ్ళకు ఇస్తారా, లేకపోతే జంగాలపల్లిని తిరిగి చిత్తూరుకే పంపించి జనసేన టికెట్ని ఇచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గతంలో ఎవరైతే సుగుణమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారో తనకిచ్చేటువంటి వ్యవహారం కొనసాగుతుందా అనేటువంటిది మనం వేచి చూడాల్సి ఉంది. అయితే జరుగుతున్నటువంటి ఈ యొక్క అంతర్యుద్ధంలో తిరుపతి ప్రజలు కూటమిలోకి సంబంధించినటువంటి నాయకుల్ని గెలిపిస్తారా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో భూమన్ అభినయ్ రెడ్డిని అందలమెక్కిస్తారా వేచి చూద్దాం. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇది. మరోసారి మరో నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, తిరుపతి. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అంశం ఎలక్టోరల్ బాండ్లు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఎంసీ నుంచి ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న జనసేన వరకు అన్ని పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లబ్ధి పొందాయి. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసి సంచలన తీర్పు ఇవ్వడంతో ప్రస్తుతం దేశంలో అదే చర్చనీయాంశమైంది. అసలు ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటి, ఎవరు ఈ బాండ్లను కొనవచ్చు, దీనివల్ల ఎవరికి ప్రయోజనం చూద్దాం. ఒకప్పుడు రాజకీయ పార్టీలు ప్రజల నుంచి సభ్యత్వం రూపంలోనూ విరాళాల రూపంలోనూ నిధులు సేకరించేవి. అప్పట్లో 20,000 రూపాయలలోపు విరాళాలు వెల్లడించాల్సిన అవసరం ఉండేది కాదు. 20,000కు మించిన విరాళాల వివరాలను మాత్రం ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈసీకి తెలియజేయాలనే నిబంధన ఉండేది. ఇటీవల కాలంలో రాజకీయం ఖరీదైన వ్యాపారం అయిపోయింది. పార్టీల నిర్వహణకు భారీ ఎత్తున నిధులు అవసరమయ్యాయి. ఆ నిధుల సేకరణకు అనుసరించిన మార్గమే ఎలక్టోరల్ బాండ్లు. ఎన్నికల బాండ్ల పథకాన్ని 2018లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు అనేక కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇస్తుంటాయి. దీనికోసం 2017 నాటి ఆర్థిక చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. ఎలక్టోరల్ బాండ్లను వ్యక్తులు లేదా సంస్థలు కొనుగోలు చేయడం ద్వారా తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చే వెసులుబాటు కల్పించారు. రాజకీయ పార్టీలకు నిధులు కల్పించేందుకే ఈ బాండ్లను ప్రత్యేకంగా జారీ చేశారు. 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి రూపాయలు చొప్పున ఎలక్టోరల్ బాండ్లు బ్యాంకులు విక్రయిస్తాయి. ఎలక్టోరల్ బాండ్లు కొన్న సంస్థలు లేదా వ్యక్తులు ఏ పార్టీకి వారు విరాళాలు ఇచ్చారో ఆ వివరాలను బ్యాంకులు, రాజకీయ పార్టీలు గోప్యంగా ఉంచుతాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 29A కింద నమోదైన రాజకీయ పార్టీలు గత సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1% తక్కువ కాకుండా పొందిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను పొందడానికి అర్హమైన పార్టీలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 29 అధీకృత శాఖల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి, ఎన్కాష్ చేయడానికి అధికారం ఇచ్చింది. రాజకీయ పార్టీలు కూడా ఎలక్టోరల్ బాండ్లను అధీకృత బ్యాంకు వద్ద బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే అర్హత కలిగిన రాజకీయ పార్టీ ఎన్కాష్ చేసుకుంటుంది. బాండ్ జారీ చేసిన తేదీ నుండి 15 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. గడువు ముగిసిన తర్వాత ఎలక్టోరల్ బాండ్ డిపాజిట్ చేస్తే ఏ రాజకీయ పార్టీకి ఎన్కాష్ చేసుకునే అవకాశం లేదు. అర్హత కలిగిన రాజకీయ పార్టీలు బాండ్లను తన ఖాతాలో జమ చేసి అదే రోజున ఎలక్టోరల్ బాండ్లను ఎన్కాష్ చేసుకునే అవకాశం కల్పించారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బ్యాంకులు, రాజకీయ పార్టీల గోప్యతపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. దీంతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్, ADR, ఇతర ప్రజా సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. ఎన్నికల బాండ్లు క్విడ్ ప్రో వంటి అక్రమాలకు అవకాశం కల్పిస్తాయని గగ్గోలు పెట్టాయి. 2024 ఎన్నికల వేళ ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇక మీదట బాండ్లు జారీ చేయరాదని ఆదేశించింది.
విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు క్విడ్ ప్రోకు దారితీసే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకే ఎలక్టోరల్ బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఫిబ్రవరి 18న తీర్పిచ్చింది. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన పార్టీలు, నిధులు పొందిన రాజకీయ పార్టీల వివరాలు, ఏ సంస్థ లేదా ఏ వ్యక్తి ఏ మేరకు బాండ్లు కొనుగోలు చేశారు, ఏ పార్టీ ఎంతెంత లబ్ధి పొందింది, బాండ్ల వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆధార్ నెంబర్లతో పాటు ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని సుప్రీంకోర్టు అధీకృత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. మార్చి 6వ తేదీలోగా ఈ వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికలలోగా ఈ వివరాలు వెల్లడించకుండా ఎస్బీఐ నాటకాలకు తెరతీసి జూన్ 30 వరకు గడువు కోరింది. ఆగ్రహించిన సుప్రీంకోర్టు తక్షణం సమర్పించాలని కొరడా జడిపించడంతో దిగొచ్చిన ఎస్బీఐ ఎన్నికల కమిషన్ కు వివరాలు సమర్పించడంతో పాటు సుప్రీంకోర్టులోనూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.